మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు. ఇందులో మనము యేసుకు అత్యంత ప్రియమైన కుటుంబంలో జరిగిన ఒక విపత్తును గూర్చి, ఈ యోహాను సువార్తలో యేసు చేసిన 6వ అద్భుతాన్ని గూర్చి తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు యేసు చేసిన బహిరంగ సేవను చూసాం. ఇప్పుడు వ్యక్తిగత సేవ ప్రారంభమైనట్లుగా చూస్తాం. యేసుకు ఇష్టమైన ఒక కుటుంబం ఉన్నది. అదే బేతనియ కుటుంబం. అనగా మరియా, ఆమె సహోదరి అయిన మార్తా, వారి సహోదరుడు లాజరు. వీరిని గురించి కొన్ని విషయాలను ఈ పాఠంలో తెలుసుకుంటాం. ఒకరోజు లాజరు రోగి అయి చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఈ సమాచారం ప్రభువుకు వెళ్ళింది. కానీ ప్రభువు వెంటనే వెళ్ళలేకపోయాడు. ఈలోగా లాజరు మరణమయ్యాడు. ఈ సందర్భంలో ప్రభువు పునరుత్థానానికి సంబంధించిన లోతైన సత్యాలను ఈ భాగంలో తెలియజేసినట్లుగా చూస్తాం. యేసు దేవుడైనప్పటికీ మానవునిగా తన భావోద్రేకాలు ఎలా ఉన్నాయో కూడా ఇందులో చూస్తాం. ఈ కుటుంబాన్ని యేసు ఎంతగా ప్రేమించాడో, మరియు ఈ కుటుంబంలో జరుగుచున్న ప్రతిదీ దేవుని మహిమ కొరకే జరుగుచున్నదని ప్రభువు చెప్పడాన్ని ఇక్కడ గమనిస్తాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి 27వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అనేవారి గ్రామమైన బేతనియలో ఉన్న లాజరు అనే ఒకడు రోగి అయ్యాడు. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపారు. యేసు అది విని అన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. అతడు రోగి అయి ఉన్నాడని ప్రభువు విన్నప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాడు. అటు పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయ్యకు తిరిగి వెళ్ళుదాము అన్నాడు. ఆయన శిష్యులు ఆయనను అడిగారు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారే, అక్కడికి తిరిగి వెళ్తావా? అందుకు యేసు అన్నాడు, పగలు 12 గంటలున్నవి గదా. ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూస్తాడు గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడతాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వారితో అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతణ్ణి మేలుకొల్పడానికి వెడుతున్నాను. శిష్యులన్నారు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడతాడు. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాడు గాని వారు నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాడు అనుకున్నారు. కావున యేసు అన్నాడు, లాజరు చనిపోయాడు. మీరు నమ్మగలందులకు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము నేను సంతోషిస్తున్నాను. అయినా అతని వద్దకు మనము వెళ్దాము రండి. యేసు స్పష్టంగా మాట్లాడాడు. అందుకు దిదుమ అనబడిన తోమా తన తోటి శిష్యులతో అన్నాడు, ఆయనతో కూడా చనిపోవడానికి మనము వెళుదాము. శ్రోతలు వింటున్నారా? యేసు చనిపోయిన లాజరును బ్రతికించాడు. ఇది యోహాను సువార్తలో యేసు చేసిన 6వ అద్భుతం. మొదటి 10 అధ్యాయాలలో యేసు ప్రభువు తనను తాను అనేకులకు బయలుపరుచుకున్నాడు. గలిలయలోని కానాలో అనేక మంది పెండికి వచ్చిన అతిథులు, యేసు శిష్యులు అక్కడ ఉన్నారు. యేసు శిష్యులు అద్భుతాన్ని చూచి యేసునందు విశ్వాసముంచారు. ఆ తరువాత పర్ణశాలల పండుగ సందర్భంలో, ప్రతిష్ఠ పండుగ సమయంలో యూద జాతి యావత్తు ఆయన చుట్టూరా ఉంది.
వారు యేసును తిరస్కరించారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు. 8వ అధ్యాయం 58, 59 వచనాల్లో వారు ఆయన మీద రువ్వడానికి రాళ్లెత్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31, 32 వచనాలలో ఆయనను కొట్టాలని మళ్లీ రాళ్లు చేతపట్టుకున్నారు. 11వ అధ్యాయంలో ఆయన బహిరంగ సేవ ముగిసింది, వ్యక్తిగత సేవ మొదలైంది. ఈ 11వ అధ్యాయంలోని సంఘటన ప్రతిష్ఠ పండుగ, పస్కా పండుగ మధ్యకాలంలో జరిగింది. డిసెంబరు, ఏప్రిలు మధ్యకాలమది. యోహాను సువార్త ఒక అధ్యాయం నుండి ఇంకో అధ్యాయానికి ఆరోహణ క్రమంలో కొండ ఎక్కుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఈ సువార్తను తానెందుకు రాయవలసి వచ్చిందో యోహానే స్వయంగా చెప్పుకున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30, 31 వచనాలు. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. గాని యేసు దేవుని కుమారుడని మీరు నమ్మేటట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందేటట్లు ఇవి రాయబడినవి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండింది, వాక్యము దేవుని వద్ద ఉండింది, వాక్యము దేవుడై ఉండింది. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆయన శరీరధారి అయి మన మధ్య తిరిగినప్పుడు అద్భుతాలు, సాదృశ్యాలు, ఉపదేశాలు, ఆయన అవతారం, అందలి పరమార్థం మనకు బోధపరచబడింది. ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతున్నది. యేసు మృతులను బ్రతికించగలడా, లేపగలడా? ప్రతి మతంలోనూ మరణాన్ని గురించిన ప్రస్తావన ప్రముఖ స్థానం వహిస్తుంది. మరణం ఒక గొప్ప మర్మం. అలాగే జీవం కూడా మర్మమే. పునరుత్థానమే లేకపోతే బ్రతుకుకు అర్థం లేదు. మరణం మీద అధికారం లేని మతం మృతం, శక్తిహీనం, నిరర్ధకం. మనకు మతం కాదు, క్రీస్తునందు నిరీక్షణ ఉంది. పునరుత్థానం ఆశాభావానికి శేఖర బిందువు. క్రీస్తునందు నిత్య జీవ ప్రాప్తి. యేసు శరీరాన్ని స్వస్థపరుస్తాడు. పునరుత్థానమందు శరీరాన్ని లేపుతాడు. మృతుల పునరుత్థానం క్రైస్తవంలోని మహానిరీక్షణ. యేసు 3 సందర్భాలలో చచ్చిన వారిని బ్రతికించాడు. యాయీరు కుమార్తె 12 సంవత్సరాల చిన్నది. చచ్చిందాన్ని ప్రభువు లేపాడు. ఆ తరువాత ఒక యువకుడు, నాయీను విధవరాలి కుమారుడు. యేసు బ్రతికించిన 3వ వ్యక్తి లాజరు. ఆ ఇద్దరికంటే ఇతడు పెద్దవాడు. ఒక బాలిక, ఒక యువకుడు, ఒక వృద్ధుడు. వీరిని ప్రభువు బ్రతికించాడు. గాని అది పునరుత్థానం కాదు. వారిని బ్రతికించాడు అంతే, వారికి ప్రాణమిచ్చాడు. గాని పునరుత్థానం అంటే ఏమిటో 1 కొరింథీ 15వ అధ్యాయం 42, 44 వచనాలు తేటపరుస్తాయి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది. యేసు బ్రతికించిన ఈ ముగ్గురికి మహిమ శరీరాలు రాలేదు. వారు తిరిగి చనిపోయారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం, ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. యేసు చచ్చిన వారిని పేరు పెట్టి పిలిచాడు, లేపాడు. బేతనియ మరియ ఊరు. మరియను ఆ ఊళ్ళో అందరూ ఎరుగుదురు. ఆమె యేసు ప్రభువు పాదాలను అత్తరుతో అభిషేకించింది. ఆ అత్తరు పరిమళం లోకమంతటా గుబాళించింది. సువార్త ప్రకటించబడిన చోటనెల్లా మరియను అందరూ అంతటా తలుచుకుంటారు అని యేసు మరియకు విశ్వవ్యాప్తమైన ప్రచారమిచ్చాడు. ఈ లోకంలో పెద్ద పెద్ద బోధకులు, నాయకులు, పేరు గడించిన వారున్నారు. కానీ
యేసును అత్తరాభిషేకంలో ముంచివేసిన మరియలాంటి వారికి పరలోకంలో గొప్ప పేరుంటుందని మనం గ్రహించాలి. మార్త ఇంటి పనులను చేస్తుంది, మరియ యేసు పాదాల చెంత కూర్చుంటుంది. బేతనియ మరియ మార్తల ఊరు. పరిశుద్ధాత్మ మనకు వివిధమైన వరాలిస్తాడు. మరియకు ఒక వరం, మార్తకు మరో వరం. ఎవరి వరం వారిది ప్రభువిచ్చింది. ప్రభువా, నీవు ప్రేమించే లాజరు జబ్బుపడ్డాడు. రక్షకుడైన యేసు లాజరును ప్రేమించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో పౌలన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను ఇచ్చివేసుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను తనను తాను పరిచయం చేసుకున్నాడు. పేతురు అదే మాట అన్నాడు, మనల్ని ప్రేమించిన యేసు. యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమించిన లాజరు రోగి అయ్యాడు. రోగి అయితే దేవుడు ప్రేమించటం లేదనే? అలా కానే కాదు. ప్రసంగి 9వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు జ్ఞానులు వారి క్రియలు దేవుని వశము అనే సంగతిని, స్నేహము చేయడమైనా ద్వేషించడమైనా మనుష్యుల వశమున లేదు అనే సంగతిని, అదంతా వారి వలన కాదనే సంగతిని పూర్తిగా పరిశీలన చేయడానికి నా మనస్సు నిలిపి నిదానించబూనుకున్నాను. దేవుని చిత్తమెరుగకుండా తీర్పు చెప్పకూడదు. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం, సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచేటప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. లాజరు రోగి అయినప్పుడు యేసు అతణ్ణి ప్రేమించాడు. అతణ్ణి యేసు చనిపోనిచ్చాడు. అప్పుడు కూడా యేసు అతణ్ణి ప్రేమించాడు. అందులో ఎట్టి సందేహమూ లేదు. ప్రతి పరిస్థితిలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు కష్టాలు రానిస్తాడు అంటారా? ఎందుకో ఆయనకే తెలుసు. కాని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు సర్వకాల సర్వావస్థల్లో నిన్ను ప్రేమిస్తాడు. అరణ్య యాత్రలో సమస్యలు తలెత్తినప్పుడెల్లా మోషే ఎంత ప్రార్థించాడో జ్ఞాపకం చేసుకోండి. శత్రువు బెదిరించినప్పుడు హిజ్కియా దేవునికి ఎంతో భక్తితో ప్రార్థించాడు. యోహానుకు శిరచ్ఛేదం జరిగినప్పుడు శిష్యులు ఈ విషాద వార్తను ప్రభువుకు నివేదించారు. ప్రియశ్రోతలు, గాఢాంధకారపు లోయలో గుండా మన విశ్వాసం బలపడాలి గాని బలహీనం కాకూడదు. ఈ మరణం దేవుని మహిమార్థమే అన్నాడు ప్రభువు. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏదీ జరగడానికి వీల్లేదు. ప్రభువు మార్తను ప్రేమించాడు. అందరూ మార్తను విమర్శిస్తారెందుకని? మార్తను యేసు ప్రేమించాడు. ఆమె పనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది నిజమే. అయినా ఆమె యేసు ప్రేమించిన మనిషి. యేసు తండ్రి చిత్త ప్రకారమే ఏ పనైనా చేస్తాడు. తండ్రి మాటే యేసు మాట, తండ్రి పనే యేసు పని. యేసు లాజరును చనిపోనిచ్చాడు. యేసు ప్రేమిస్తాడు. ఆ వ్యక్తి మేలు కోసం, దేవుని మహిమ కోసం యేసు ఆ మాట అన్నాడు, ఆ పని చేశాడు. తండ్రి డైరీ ప్రకారమే యేసు కార్యక్రమం రూపొందుతుంది. తిరిగి బేతనీయకు వెళ్లడం ప్రమాదమే అయినా యేసు తన శిష్యులతో అక్కడికే వెడుతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన పనికి ఎట్టి ఆటంకము అవరోధము కలగకూడదు. పగలున్నంత వరకు మనకు దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చెయ్యాలి. యేసు లోకానికి వెలుగు. యేసు నీలో ఉంటే గాఢాంధకారం గుండా సురక్షితంగా నడవగలవు. చీకటిలో నడిచేవాడు తొట్టిల్లుతాడు. లాజరు నిద్రిస్తున్నాడు అన్నాడు ప్రభువు. ఆ మాట శిష్యులకు అర్థం కాలేదు. శ్రోతలు గ్రహించండి, నిద్ర శరీరానికే గాని ఆత్మకు నిద్ర ఉండదు. మరణం అంటే ఎడబాటు. శరీరం సమాధిలో నిద్రిస్తుంది గాని ఆత్మ క్రీస్తుతో ఉండడానికి వెళ్ళిపోతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, ఈ దేహమును విడిచిపెట్టి
ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. మరణమనగా శరీర నిద్ర. నిద్రించడానికి ఎవరైనా భయపడతారా? నిద్రించే శరీరాన్ని ప్రభువు వచ్చి లేపుతాడు. లేపటం అంటే శరీరం లేవడం. ఆత్మ చావదు, ఆత్మ లేవదు. శరీరానికే పునరుత్థానం. శరీరం నిద్రిస్తే యేసు వచ్చి లేపుతాడు. మరణాన్ని గురించి అంత భయపడతారెందుకు? తోమా అంటున్నాడు, రండి, ఆయనతో పోయి చద్దాం. అవును, యేసుతో చనిపోవడం గొప్ప భాగ్యం. ఆయనతో చనిపోతే ఆయనతో తిరిగి లేస్తాము గదా. 17వ వచనం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. బేతనియా యెరూషలేముకు సమీపంగానే ఉంది. దానికి ఇంచుమించు కోసెడు దూరం గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చడానికి వారి వద్దకు వచ్చారు. మార్త యేసు వస్తున్నాడని విని ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ ఇంట్లోనే కూర్చొని ఉంది. మార్త యేసుతో అన్నది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాడు. ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఎరుగుదును. యేసు అన్నాడు, నీ సహోదరుడు మళ్ళీ లేస్తాడు. మార్త ఆయనతో అన్నది, అంత్యదినమున పునరుత్థానమందు లేస్తాడని ఎరుగుదును. అందుకు యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని నమ్ముతున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బేతని అనే ఊరు యెరూషలేము స్వర్ణద్వారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది యూదులు యెరూషలేము నుండి బేతనికి కాలినడకన వచ్చారు. మార్తను మరియను ఓదార్చడానికి, పరామర్శించడానికి వారు వచ్చారు. యెరూషలేములో మరియ మార్తలు చాలామందికి తెలుసు. వారు చిరపరిచితులు. మార్త ముందుగా వెళ్ళింది. మార్తలో ఉద్రేకం పాళ్ళు ఎక్కువ, తొందరపాటు మనిషి. మరియ నెమ్మదైన మనస్తత్వం గలది. నీవు ముందుగా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడైనా పర్వాలేదు, నీవేది అడిగితే అది దేవుడు ఇస్తాడు. మార్త ఏమంటోంది? యేసే దేవుడని ఆమెకు తెలియదా? మరియలాగా యేసు పాదాల చెంత కూర్చొని వింటే తెలిసి ఉండేది. ఎన్నోసార్లు బేతనియలో వారి ఇంటికి ప్రభువు వచ్చాడు. వారి ఇంట్లో భోంచేశాడు. మార్త తరహా అంతే. మార్త పునరుత్థానాన్ని నమ్ముతుంది. ఎప్పుడో పునరుత్థానం ఉంటుందనడం కాదు. విశ్వాస ప్రమాణాన్ని కంఠతా చేసి చెప్పటం కాదు. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుతారు. ఎప్పుడో సుదూర భవిష్యత్తులో పునరుత్థానం పొందుతాను అని చెప్పటం కాదు. యేసే పునరుత్థానం. అది విశ్వాస పరిపక్వత. యేసు బ్రతికించగలడు. ఆయన చనిపోయి లేచినవాడు చచ్చిన వారిని లేపగలడు. మార్తా, నేనే పునరుత్థానమును జీవమును అని నీవెరుగవా? యేసు నీకుంటే నీకు జీవం ఉంది. అది పునరుత్థాన జీవం. క్రీస్తుతో లేపబడిన వారే విశ్వాసులు. నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు అనగా ఆధ్యాత్మిక మృతి నుండి దేవుని ఆత్మచేత బ్రతికించబడతావు. ఆయన యందు విశ్వాసముంచేవాడు చావడు, నిత్యజీవం ప్రాప్తిస్తుంది. రక్షకుణ్ణి అంగీకరించటంతోటే నీ నిత్యజీవం మొదలవుతుంది. దానికి అంతం లేదు. యేసు నీ కొరకు చనిపోయాడు గనుక నీవు బ్రతుకుతావు, ఎన్నటికీ చనిపోవు. మన పాపములకు యేసునందు శిక్ష విధించబడింది. క్రీస్తునందున్న వారికి శిక్షావిధి లేదు. దేవుని నుండి విశ్వాసికి ఎడబాటు అనేది ఉండదు. మార్త పేతురిచ్చిన సాక్ష్యమే ఇచ్చింది. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు. పునరుత్థానం యేసు యొక్క విమోచనాత్మక కృప. యేసు నీ విమోచకుడైతే ఆయన పునరుత్థానం నీ పునరుత్థానమవుతుంది.
ఇక మరణానికి భయపడడం దేనికి? మనకు మరణం లేదు, పునరుత్థానమున్నది. నిత్యజీవం మొదలయ్యేది ఇప్పుడే, ఇక్కడే. అది నిత్యత్వంలోకి కొనసాగుతుంది. ప్రియ సోదరుడా, సోదరి, పునరుత్థానమై ఉన్న క్రీస్తును నీవు వ్యక్తిగతంగా ఎరుగుదువా? నీవు రక్షించబడ్డావా? చెప్పు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము యేసుకు అత్యంత ప్రియమైన కుటుంబంలో అనగా బేతనియా అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటనను గురించి వింటూ వచ్చాం. యేసుకు ఇష్టమైన ఒక కుటుంబం అనగా మరియా, ఆమె సహోదరి అయిన మార్తా, వారి సహోదరుడు లాజరు. ఒకరోజు లాజరు రోగి అయి చనిపోయే స్థితిలో ఉన్నట్లుగా మనం విన్నాం. ఈ సందర్భంలో ప్రభువు మరణము మరియు పునరుత్థానానికి సంబంధించిన లోతైన సత్యాలను ఈ భాగంలో తెలుసుకున్నాం. ఇందులో యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికి విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాటలు ఎంతో లోతైన సందేశాన్ని మనకు ఇస్తున్నాయి. మరణము ఒక గొప్ప మర్మం, అలాగే జీవం కూడా మర్మమే అని తెలుసుకున్నాం. పునరుత్థానం లేకపోతే బ్రతుక్కు అర్థమే లేదు. మనకు మతం కాదు కానీ క్రీస్తునందు నిరీక్షణ ఉన్నది. పునరుత్థానము ఆశాభావానికి శిఖర బిందువు. క్రీస్తునందు నిత్య జీవ ప్రాప్తి లభిస్తుంది. మృతుల పునరుత్థానము క్రైస్తవంలోని మహానిరీక్షణగా ఉంటున్నది. లాజరును యేసు ఎంతో ప్రేమించాడు. అతడు చనిపోయినప్పుడు కూడా ప్రేమించాడు. ప్రతి పరిస్థితుల్లో యేసు మనలను అలాగే ప్రేమిస్తాడు. ప్రియులారా, యేసే పునరుత్థానము, జీవమని గుర్తించని వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ వారికి నిత్య నరకం తప్పదు. ఆయన్ను విశ్వసించిన వారికి మరణం అంటే భయం ఉండదు. నిత్యము ఆయనతో ఉండే భాగ్యము ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఇట్టి గొప్ప సుభాగ్యాన్ని నీవు సొంతం చేసుకోగలవు. పునరుత్థానుడైన దేవుడు మీకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.